నదులున్న చోట నాగరికత వెలిసిందన్నది ఎంత నిజమో నగరాలు నదులను మింగేస్తున్నాయన్నది కూడా అంతే నిజం. కబ్జాలు కాలుష్యమే నదులకు పెద్ద శాపంగా మారుతోంది. హైదరాబాదుకు ఆయుపట్టుగా నిలిచిన మూసీది అదే దుస్థితి. ఒకనాడు పరిశుభ్రమైన మంచినీరు ప్రవహించిన ఈ నది ఇప్పుడు విషతుల్యమైన ప్రవాహంగా మారుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా మూసీ రాత మారటం లేదు. వందల కోట్లు వెచ్చిస్తున్న మూసీలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవడం లేదు. ఇంతకీ మూసీ చేసిన పాపమేంటి? మురికి నుంచి మూసీ బయటపడే మార్గాలేంటి? ఇప్పటి వరకు ప్రభుత్వాలు అవలంబించిన విధానాలేంటి? అందులో లోపాలేంటి? మూసీ ప్రక్షాళనకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ఇవి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో ప్రత్యేకంగా చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ మోటూరి గారు, ప్రముఖ శాస్త్రవేత్త, వరల్డ్ ఆక్వా కాంగ్రెస్ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు. వారితో పాటు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ బివి సుబ్బారావు గారు. వారిద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట డాక్టర్ కృష్ణప్రసాద్ మోటూరి గారి దగ్గర వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్, మనం గతంలో కూడా ఎన్నోసార్లు చర్చించుకున్నాము. మూసీ పూర్తిగా కబ్జాలు కాలుష్యానికి గురవుతోంది. ప్రభుత్వాలు చేసిన ఏ ప్రయోగాలు కూడా సక్సెస్ కావట్లేదు. నిజంగా ఇక మూసీ ఇలాగే ఉండాల్సిందేనా, లేకపోతే మూసీ ప్రక్షాళన కోసం మీ వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? ఒకటి, మూసీ మురికాలువగా మార్చింది ప్రభుత్వాలే. మనం గనక హైదరాబాద్ నగరాన్ని గనక పరిశీలిస్తే ఓల్డ్ సిటీలో మీరు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ చూడరు, క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. నిజాం కాలంలో క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్, ఆ సిస్టము కనెక్టివిటీ మూసీ నదికి ఎంత ఉందో నాకైతే తెలియదు. కానీ తర్వాత కాలంలో అన్ని మురికాలువలు మూసీకే ప్రయాణం అవుతాయి. మీరు ట్యాంక్ బండ్ చూస్తే ట్యాంక్ బండ్ కూడా అలాగే తయారైంది. ట్యాంక్ బండ్ కూడా హుస్సేన్ సాగర్, హైదరాబాద్ సికింద్రాబాద్ని విడదీసే కాలువ, చెరువు. అలాగే మిరాలం ట్యాంక్, నిజాం నవాబ్ ఇందులో నీళ్లు తాగేవాళ్ళు అనేవారు, అది కూడా కంప్లీట్గా విషతుల్యం అయిపోయింది. ఇవన్నీ ఎందుకు ఇలాగైనాయి అనే పాయింట్ మనం గమనిస్తే, ప్రభుత్వము శుద్ధీకరణ చేయటం అనేది, ప్రతి మురికి నీరుని శుద్ధీకరణ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టిపులేట్ చేసిన ప్రకారం ప్రతిరోజు 140 లీటర్లు కనీసం ఒక వ్యక్తికి నీళ్లు అందుబాటులోకి ఉండాలి. తాగడానికి కానీ, స్నానానికి కానీ, అన్నిటికి కానీ 140 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే. ఇది మినిమం రిక్వైర్మెంట్. సో జనాభా పెరుగుతున్నప్పుడు ఇంత నీళ్లు వినియోగం ఉంటుంది. ఈ నీళ్లు వినియోగం చేస్తున్నప్పుడు ఈ నీళ్ళని ఎలా శుద్ధిపరచాలి, శుద్ధీకరణ చేయాలి అనే ఆస్పెక్టులో ప్రభుత్వాలు, మరి ప్రభుత్వంలో ఉన్న సంస్థలు పూనుకోవాల్సిన పని. ఇది పూనుకోకుండా మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము, నీళ్లు తీసుకెళ్లి మూసీ నదిలో కలిపేస్తాము. అట్లా ఆ మూసీ నదిని సివరేజ్ డ్రైనే కాకుండా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కూడా వేసి నైట్రిక్ ఆక్సైడ్ ప్రజెన్స్ పెరిగి మెథమాగ్లోబిన్ లాంటి జబ్బులు వచ్చే స్థాయికి మూసీ నది పరివాహక ప్రాంతం ఏర్పడిందంటే ఎంత బాధాకరమో మీరు అర్థం చేసుకోవాలి. రైట్. దీనికి మార్గం ఏమిటి అని అంటే, ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడు చూసినా ఆర్ఓ ప్లాంట్లు పెడతా ఉంది. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఉప్పల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. మైక్రోబయాలజీ రియాక్టర్లు ఉంటాయి, ప్రీ ట్రీట్మెంట్ రియాక్టరు. ఆ రియాక్టర్ అయిన తర్వాత ఆ ఫ్లోటింగ్ వాటర్ని తీసుకెళ్ళి కొంతవరకు ఫిల్టర్ చేస్తారు. దీనిలో చాలా బాగా ఫిల్టర్ చేయాలంటే ఆర్ఓ పెట్టాలి. ఆర్ఓ పెట్టాలి అని అంటే ఆర్ఓ యొక్క కాస్టు, ఆపరేషన్ కాస్ట్ భరించలేనంత ఉంటుంది. ఎందుకంటే మూసీలో నీళ్లు ఎప్పుడు 40-50 వేల పైనే ఉంటుంది దాని టీడీఎస్, లేదా 1,00,000 PPM కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మూసీ పరివాహక ప్రాంతంలో ఆ నురుగులో ఆటోలు, ట్రక్కులు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం చూసాం. నేను కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో ఎంత నురుగు వస్తుందంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రెజెన్స్ ఇవన్నీ ఉండటమే. సో దీన్నన్నింటినీ శుద్ధీకరణ చెయ్యాలి అని అంటే ఏదో మైక్రోబయాలజీ రియాక్టర్స్ అని చెప్పేసి పెట్టి కాసేపు దాన్ని తూతూ మంత్రంగా చేస్తే కాదండి. ఆర్ఓ ప్లాంట్ పెట్టాలన్నా చాలా ఖర్చు అవుతుంది, ఆర్ఓ ఆపరేషన్ కూడా కష్టం. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మైక్రోబియల్ రియాక్టర్లో ఈ స్లడ్జ్ని డైజెస్ట్ చేసుకునే మైక్రోబ్స్ని వేసి, ఈ స్లడ్జ్ని డైజెస్ట్ చేసుకున్నాక ఈ స్లడ్జ్ ఈ సివరేజ్ వల్ల, ఈ ఆర్గానిక్ వేస్ట్ వల్ల
హ్యూమన్ వేస్ట్ కానీ యానిమల్ వేస్ట్ కానీ అగ్రికల్చర్ వేస్ట్ కానీ ఈ వేస్ట్ని డైజెస్ట్ చేసుకుని మల్టిప్లికేషన్ అయ్యే బ్యాక్టీరియాని వేయటం వల్ల ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆ బ్యాక్టీరియాని వేయటం వల్ల బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ జరుగుద్ది, దాని మోతాదు పెరుగుద్ది. దాన్ని డైజెస్ట్ చేస్తే వచ్చే మిథేన్ గ్యాస్ వల్ల దీన్ని ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ నుంచి రెవెన్యూ మోడల్ ప్రాజెక్టుకి మార్చగలము అనేది నా ప్రగాఢ విశ్వాసము, నమ్మకము, చేయగలమనే నమ్మకం. రైట్ రైట్ వస్తాను సార్, మీ దగ్గర తిరిగి వస్తాను. మనతో పాటు ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ పర్యావరణవేత్త, మనకు ఫోన్ లైట్లో అందుబాటులో ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మొదట మనం ప్రొఫెసర్ బివి సుబ్బారావు గారి దగ్గర వెళ్దాం, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ సార్, మూసీకి సంబంధించి ప్రభుత్వాలు మారుతున్నాయి, మేము అది చేస్తాము ఇది చేస్తాము, మూసీని శుద్ధి చేస్తాము అని చెప్తున్నప్పటికీ కాగితాలకే ఆ ప్రణాళికలు పరిమితం అవుతున్నాయి తప్ప ఎలాంటి మార్పు మూసీలో అయితే కనిపించట్లేదు. ఏంటి సార్, అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నదులను శుద్ధి చేసిన ఘటనలు లేవా? మరి ఎందుకు ఇక్కడ జరగలేకపోతా ఉంది? ఒకవేళ నిజంగా మూసీని శుద్ధి చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒక రివర్ ఎకాలజీ అన్న దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. చాలా చోట్ల నదులు ఎందుకు శుద్ధి కాలేకపోతున్నాయి అని అంటే, ఒకే నది 1-2 రాష్ట్రాల మధ్య అది షేర్ కావడంతో అగ్రిమెంట్స్ కాలేక అవుతారు. మూసీ నది ఇదే రాష్ట్రంలో పుడుతుంది, ఇదే రాష్ట్రంలో కృష్ణలో కలుస్తుంది. మనం ఎవరితో మాట్లాడక్కర్లేదు, మనం ఎవరితో ఒప్పందాలు చేసుకోక్కర్లేదు, మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు జరగడం లేదు అని అంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. రెండోది, పొలిటికల్గా ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి అక్కడ పనిచేసే ఆఫీసర్లు మటుకు 35 ఏళ్ళు 36 ఏళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే హెచ్ఎండిలో ఉన్నారు, అదే జిహెచ్ఎంసిలో ఉన్నారు. వాళ్ళల్లో ఏదైనా మార్పు వస్తున్నదా అంటే ఏమీ లేదే. ఎంతసేపు ఏమవుతున్నది అని అంటే, ఒక ఎస్టీపీ పెడితే చాలా డబ్బు వస్తుంది. ముఖ్యంగా మూసీ నది హైదరాబాద్ సివిలైజేషన్కి, నాగరికతకి నాంది. మరి ఇంత పెద్ద నాగరికతను అది పెంపొందించినప్పుడు డూ రివర్స్ హ్యావ్ టు డై ఫర్ సిటీస్? ఎక్కడన్నా మనం ఆలోచన చేస్తున్నామా? అసలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారే కానీ అసలు నేను మీడియా వాళ్ళని కూడా తప్పు పడతాను. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మూసీ ప్రక్షాళన అంటున్నది. ఏదండి రిపోర్ట్స్ ఏవి? ఈజ్ దేర్ ఎనీ డిబేట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్? వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నది కాగితాలు ఎక్కడన్నా ఉన్నాయా అవైలబుల్? నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. రైట్, అంటే ఇప్పుడు 2-3 సార్లు అంటే ఇప్పుడు నన్ను అడుగుతుంటే నేను చెప్తా. మూసీ నది 12,000 పైన చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మూసీ నది 7,000 చదరపు కిలోమీటర్ల నగరమే ఉంది. అవునా? అవును. నగరం పెరుగుతున్న కొద్దీ మురికి నీరు పెరుగుతుంది. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎవరు చూడు మనం ఇక్కడ మినీ హైదరాబాద్ కడదాం, అక్కడ మినీ హైదరాబాద్ కడదాం అంటారు. మొన్నటికి మొన్న చిన్నది దుర్గం చెరువు లాంటి చెరువుది అంతా అయిన తర్వాత రాత్రికి రాత్రి ఒక ప్లాట్ స్థలం తీసుకొని ఎస్టీపీ కట్టారు. ఫస్ట్ ఎస్టీపీ. సెకండ్ ఎస్టీపీ కేసు వేసిన తర్వాత ఇంకొంచెం స్థలం తీసుకొని దాన్ని పెద్దది చేశారు. ఇప్పుడు ఆ హైకోర్టు సుమోటో తీసుకున్న తర్వాత ఇది ప్రభుత్వ బాధ్యత, ఈ ఎస్టీపీ పనికిరాదు అని. ఏ టెక్నాలజీ అయినా ఒక లిమిటేషన్ దాకానే పనిచేస్తుంది ఇంజనీరింగ్ టెక్నాలజీస్. దాని తర్వాత అది కనుక ఈవెన్ నగరాలు
ఏదైతే పెరుగుతున్నాయి అని అంటారు, దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ గ్రోత్ ఆఫ్ సిటీస్. ఎందుకనంటే నగరాలు ఉత్పత్తి చేయగలిగేవి రెండే, మురికి నీరు, చెత్త. ఈ రెండింటిని సరిగ్గా యాజమాన్యం చేయలేకపోతే వాళ్ళు మానేయాలి. ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు, ఏది మూసీ నది మధ్యలోంచి ట్రైన్ వేస్తామని. అవును. ఇప్పుడు మూసీ నది అత్తాపూర్ దగ్గర నుంచి ష్రింక్ అయిపోతుంది, దాని ప్రవాహ ప్రాంతాన్ని మొత్తాన్ని కుదించేస్తున్నారు. మరి నది అంటే కేవలం దాని నీటి నాణ్యతే కాదు కదా, హైడ్రాలిక్స్ కూడా కదా. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎంత ప్రవహిస్తుంది, ఏమిటి అన్నది ఇదే దీంట్లో. మరి నైజాం 17 ఫ్లడ్ వాటర్ డైవర్షన్ ఛానల్స్ కట్టారు, ఉప్పల్ దగ్గర నుంచి మొదలవుతాయి. వాటిని ఏ విధంగా వీళ్ళు ఎన్కార్పొరేట్ చేసుకుంటున్నారు ఇందులో, ఈ రెండు అంశాలని మరి తీసుకెళ్ళి వెళ్ళడం చాలా అవసరం. ఇందాకే కృష్ణప్రసాద్ గారు అన్నారు మైక్రోబియల్. అసలు బయలాజికల్ ట్రీట్మెంట్స్ని అసలు ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరిని పిలిచి మాట్లాడిస్తున్నారు? ఒక ఎమ్మెల్డీ ఎస్టీపీ పెడితే 3 కోట్లు, 3 కోట్లలో నాకు 30% కిక్ బ్యాక్, అదే చూసుకుంటున్నారు. కానీ బయలాజికల్ ట్రీట్మెంట్స్ దీంతో ఎలాగా ఇంటిగ్రేట్ చేద్దాము అన్నది చేస్తున్నారా? అసలు ఎవరితోటన్నా అసలు ఇంకో దేశంలో అయితే అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టి బిఫోర్ ఇంప్లిమెంటింగ్ దే డిస్కస్ విత్ ది పీపుల్. ఓకే అనకండి, 90% లిటరసీ ఉన్నప్పుడు 90%లో 60% ఇంజనీర్లు, సైంటిస్టులే ఉన్నారు మన దేశంలో. రిటైర్ అయిన వాళ్ళల్లో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. రైట్. ఇది మేము ప్రతిసారి చెప్తున్నదే, మీరు మాకు అవకాశం ఇస్తున్నారు చెప్పడానికి. అవును సార్. మళ్ళీ ఒకసారి ప్రజల ముందుకు చెప్పు. రైట్. వస్తాను సార్, తిరిగి మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, మరో ప్రముఖ పర్యావరణవేత్త ఫోన్ లైన్లో. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. సార్ నరసింహారెడ్డి గారు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాము సాధారణంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళికలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి అవన్నీ అమలు కావట్లేదు. అంటే ప్రభుత్వ లోపాలు ఉన్నాయి, ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటము, మీ వంటి మేధావులను కానీ సైంటిస్టులను కానీ నిపుణులను కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా కొన్ని మోడల్స్ను డెవలప్ చేయటము, ఆ మోడల్స్ ఫెయిల్ కావటము, ఇవన్నీ చూస్తున్న ధర్మిలా కొత్త ప్రభుత్వము మూసీ ప్రక్షాళన కోసము ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? నరసింహారెడ్డి గారు. ఓకే, రైట్. తిరిగి నరసింహారెడ్డి గారిని సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మరోసారి మనం డాక్టర్ కృష్ణప్రసాద్ మోటూరి గారి దగ్గరికి వెళ్దాం. సార్ కృష్ణప్రసాద్ గారు చెప్పండి. రైట్ సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పే టెక్నాలజీ అంటే ఈ ఖర్చుతో కూడుకున్నది కదా, అంటే ఈ నిధుల సమీకరణ కానీ ఇవన్నీ ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ఆ నిధుల సమీకరణకు సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు సార్? ఇందాక సుబ్బారావు గారు చెప్పారు ఎస్టీపీకి అయ్యే ఖర్చు గురించి. అవును. సో మీరు ఎస్టీపీలు పెడతారు ఆ ఖర్చుతోటి. మేమనేది ఏంటంటే మీరు ఎస్టీపీ పెట్టి ఏం చేస్తారు, నెక్స్ట్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏరేటర్స్ పెడతారు, వీలైతే ఆక్సిజన్ ఇన్ఫ్యూజన్ చేస్తారు. ఈ రెండు కూడా కాస్ట్లీ ప్రపోజల్సే. ఓకే. వీటి వల్ల టీడీఎస్ తగ్గదు. ఏం జరుగుతుంది, బీఓడి సిఓడి అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప టీడీఎస్ తగ్గించకుండా నీళ్లు వదిలేస్తే ఆ నీళ్లు మీ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళాక అదే మురికి నీళ్లు కాకపోతే కొంచెం తేటగా అయ్యి వెళ్తాయి. స్లడ్జ్ మీ దగ్గర కొంచెం అక్యుములేట్ అవుతుంది. ఈ స్లడ్జ్ని ఏం చేస్తారో కూడా తెలియదు, ఆ ప్రాంతం అంతా మురికి వాసన వస్తూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే సేమ్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ ఏం పెరగదు ఇక్కడ. క్యాపిటల్ కాస్ట్ పెరగదు, ఆపరేషనల్ కాస్ట్ పెరగదు. ఆపరేషనల్ కాస్ట్ ఇంతా కూడా చెప్పాను, ఎక్స్పెండిచర్ మోడల్ నుంచి రెవెన్యూ మోడల్కి వద్దాం. ఎందుకంటే ఈ ఆర్గానిక్ వేస్ట్ని డైజెస్ట్ చేసి దీంట్లో నుంచి బయో సిఎన్జి ఉత్పత్తి చేద్దాం. ఈ బయో సిఎన్జి ఇవాళ మనకి
మామూలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ చూడండి, అది కేజీ 100 రూపాయలు ఎంతో పలుకుతుంది. అలాంటి కమర్షియల్ యూటిలైజేషన్స్ కనుక మనం 70-80 రూపాయలకి ఇవ్వగలిగాం అనుకోండి, వాళ్ళు పండగ చేసుకుంటారు. మనకు ఆపరేషన్ కాస్ట్, శుద్ధి చేసే కాస్ట్ కలిసి వచ్చేస్తుంది. ఇది రెవెన్యూ మోడల్కి వస్తుంది. ఈ 70 రూపాయలకు మనం గ్యాస్ అమ్మితే 70 రూపాయలు వ్యవస్థ నడిపేవాడికి మిగలకపోవచ్చు, 10 రూపాయలు మిగలవచ్చు. కానీ 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టి శుద్ధి చేసే బదులు శుద్ధి చేసి 10 రూపాయలు మిగుల్చుకుంటున్నారు. ఎక్స్పెండిచర్ మోడల్ నుంచి రెవెన్యూ మోడల్కి వస్తున్నారు. ఎక్స్పెండిచర్ మోడల్లో ఏమిటంటే ఎంతసేపు ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు పెట్టలేక 2 ఏళ్ల తర్వాత బడ్జెట్ దొరకలేదు, మాకు పెట్టలేదు, ఎవడు పట్టించుకోలేదు, ఈ డబ్బులు ఇంకోళ్ళకి దేనికో డైవర్ట్ చేశాము అని చెప్పి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు బడ్జెట్ రాలేదంటే అందుకని 2 ఏళ్ళు మేము మెయింటైన్ చేయలేదని అంటారు. గవర్నమెంటే కదా మెయింటైన్ చేసేది. ఎక్స్పెండిచర్ మోడల్లో వచ్చే కష్టాలు అవి. అక్కడి నుంచి రెవెన్యూ మోడల్కి రండి. రెవెన్యూ మోడల్ 10 రూపాయలు మిగిలిన ఆ 10 రూపాయల కోసం పనిచేయడం జరుగుతుంది ఆ ప్లాంట్. నేను ప్రపోజ్ చేసేది ఏంటంటే రెవెన్యూ మోడల్లోకి వెళ్దాం. టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధం. ఆపరేషన్స్ నడిపి మీతో పాటు జాయింట్గా ఆపరేట్ చేయడానికి మేము సిద్ధం. ఓకే, రైట్. అంటే ప్రభుత్వానికి ఇలాంటి ప్రతిపాదన పెట్టే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా సార్? అంటే ప్రభుత్వం అంటే ఒక కొత్త మోడల్ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది అంటే గత మోడల్స్లో అయితే ప్రభుత్వమే ఖర్చు చేయాలి, భారం అయిపోయి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఆ స్కీమ్ను నిలిపివేస్తూ ఉంటుంది. కానీ మీరు చెప్పిన ప్రపోజల్ ప్రకారం అయితే ప్రభుత్వానికి భారం కాదు, ఇంకా పైపెచ్చు ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కూడా ఈ ప్రక్షాళన ఉపయోగపడే అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చాయా సార్ గతంలో? అంటే గత ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో అందులో ఒక మంత్రి గారు నా ఫ్రెండ్ అయితే వారికి ఇచ్చాను ప్రపోజలు. అంటే మీరు వాళ్ళు అర్థం చేసుకోవాలా, మేము సైంటిస్టులం అండి సార్, మేము చేతులు కట్టుకుని నిలబడి బేరాలు మాట్లాడుకుని కమిషన్లు మాట్లాడుకునే వ్యాపారవేత్తలం కాదు. సో అందుకని మేము వెళ్ళాం. మా దగ్గరికే ప్రపోజల్ ఇచ్చిన దాన్ని స్పందించి రావాలా. అక్కడేదో మరి సంథింగ్ ఐ డోంట్ నో, వెళ్ళం కదా. ఇప్పుడు ప్రభుత్వం అయినా ఎవరో కమర్షియల్ ఎంటిటీ అయితే అధికారుల చుట్టూ తిరగటానికి వాళ్ళకి అవసరం ఉంటుంది, ఆ ఏర్పాట్లు ఉంటాయి. మాలాంటి వాళ్ళం అట్లా తిరగలేం, పైరువీలు చేయలేం. మీకు చెప్పేది అది స్పష్టంగా. మేము పైరువీలు చేయలేం. ప్రపోజల్ ఇస్తాను, ప్రపోజల్కి నిలబడతాం. దీనికి మీరు ఎంటిటీ ఏర్పాటు చేయండి, ఆ ఎంటిటీలో మేము భాగస్వామ్యం అవుతాం, మేము మీకు కాస్ట్ భారం కాము, మేము నిలబడతాం. దీనికి మనం ఎలా అగ్రిమెంట్ రాసుకుందామని మేము సిద్ధం. కానీ ఈ పైరువీ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నా అభిప్రాయం. అవును, ఖచ్చితంగా మారుతున్న రోజులు రైట్. ఖచ్చితంగా నిజంగా అంటే ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి కొత్త మోడల్స్ ప్రభుత్వ నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళే మీ వంటి నిపుణులను సంప్రదిస్తే పరిష్కార మార్గాలు చూపిస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మేము కలిసి పనిచేస్తాం. మీరు 12 గంటలు పనిచేస్తామని చెప్తే మేము 16 గంటలు పనిచేసి చూపిస్తాం. రైట్. సార్ సుబ్బారావు గారు, అంటే సార్ ఈ మోడల్కి సంబంధించి అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుతాను. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మోడల్ నుంచి రెవెన్యూ మోడల్ అని కృష్ణప్రసాద్ గారు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అన్నది సైంటిఫిక్గా ఉంది. కానీ ఎక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో దెబ్బతింటోంది అని అంటే యాజమాన్య లోపాలు. ఎక్కడ కూడా రివర్ మేనేజ్మెంట్, లేక్ మేనేజ్మెంట్ అన్న అథారిటీస్, అది నెంబర్ 1. ఇంకొకటి కాలువల్లో నదుల్లో దానంతట అది కాలుష్యం రావడం. కనీసం 14 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, అందులో 60% ఫార్మా కెమికల్ ఇండస్ట్రీస్ లేవు. మరి ప్రతి కెమికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఉంది. చాలా ఇండస్ట్రీస్ టెర్షరీ లెవెల్కి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ అరబిందో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంది. మరి అన్నీ ఉండగా కాలుష్యం ఎందుకు వస్తున్నది?
హుస్సేన్ సాగర్లో ఎస్టీపీస్ ఉన్నాయి, ఓ 14 ఎస్టీపీస్ చెరువుల దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయా? సరూర్ నగర్ లేక్ ఫస్ట్ లేక్ హూడా అండర్లో ఎస్టాబ్లిష్ అయిన ఎస్టీపీ. మరి అది ఈ రోజుకి పనిచేయడం లేదు. సరూర్ నగర్ పనిచేయదు. ఇక్కడ మనకి ఉప్పల్లో 2-3 చెరువులు అవే గతిలో. అసలు పర్ఫార్మెన్స్ ఆడిటింగ్ జరుగుతుందా? నేను చెప్తున్నాను. నెంబర్ 1, క్యాచ్మెంట్ హైజీన్. ఇండస్ట్రియల్ వాటరు సెక్టర్ వైజ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని నిద్ర నుంచి లేపి ప్రతి నెల వాళ్ళని మానిటరింగ్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని. నెంబర్ 2, ఎప్పుడో ఆల్మోస్ట్ 2000 ఎర్లీలోనే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్లో మన అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ 50,000 లీటర్స్ సీవేజ్ జనరేట్ చేసి గేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్ కానీ దాని ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి అని అన్నారు. మన రాష్ట్రంలో మన సిటీలో దాని మానిటరింగ్ ఒకటే సంస్థ, ఈపీటీఆర్ఏ, ఒకటే సైంటిస్ట్. అంటే ఉన్న ఏది మన 15,000 20,000 అపార్ట్మెంట్స్కి ఒక సైంటిస్టే తిరుగుతూ ఉంటాడు. వాడు రిటైర్ అయిపోతాడు మొదలుపెట్టినప్పటికీ. ఎక్కడుందండి చిత్తశుద్ధి? మానిటరింగ్ సిస్టమ్స్ ఉండాలి. ఏ సెక్టర్లో ఆ సెక్టర్లో శుద్ధి కావడానికి ఉండాలి. శుద్ధి అయిన నీళ్ళే మూసీలోకి మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, ఒక్క చుక్క మురికి నీరు కూడా ఇందులోకి రాకూడదు అని అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్? వాట్ ఆర్ ద స్టెప్స్ ద ఆఫీసర్స్ ఆర్ అడ్వైజింగ్? ఏదన్నా ఉందా? అవి ముఖ్యంగా మనము ఏ టెక్నాలజీ పెట్టాలా, ముందు ఉన్న వాటిని అమలు పరిస్తే ఎఫిషియెంట్గా ఎంత కాలుష్యం తగ్గగలదు. మోడలింగ్ చేయండి. ఇంజనీరింగ్ మోడలింగ్స్ చేయడానికి మీకు ఎన్ని యూనివర్సిటీలు, జేఎన్టీయూ ఉంది, ఉస్మానియా ఉంది, అన్ని కాంపిటెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎందుకు చేయం మనం? ఉన్న వాటిని, ఉన్న పద్ధతులని, ఉన్న లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని, మనం లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ని అమలు పరచగలిగితే ఎంత కాలుష్యం తగ్గుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక కృష్ణప్రసాద్ గారు కూడా అంటూ ఉంటారు, క్యాపిటల్ కాస్ట్ కన్నా అతి భయంకరమైన కాస్ట్ ఏమిటి తెలుసా? యాన్యువల్లీ 80% ఆఫ్ ఆపరేషన్ కాస్ట్ ఈజ్ ఓన్లీ కరెంట్ బిల్ ఎస్టీపీలో. ఓకే. నేను ఒక 15 ఏళ్ల కిందట ఒక 6 డజన్ ఎస్టీపీలది ఆడిట్ కూడా చేయాల్సి వచ్చింది. చూశాను. ఏం చేస్తారు? ప్రైవేటైజేషన్ ఇస్తున్నారు. కరెంటు బిల్ ఎవడు కడతాడని ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ అసలు రన్ చేయడు. ఇప్పుడు ఎనర్జీ కాస్ట్ 80% ఎస్టీపీస్ ఉందంటే ఆపరేషన్స్లలో ఎక్కడి నుంచి తెస్తామండి? ఆపరేషన్ 200 యూనిట్స్కి మేము ఫ్రీగా ఇస్తాము, ఇంకోటి ఏదో చేస్తాము అని అంటే ఖర్చు ఎక్కడ అవుతున్నది? ఓకే. నీటి శుద్ధిలో కూడా కరెంట్ ఖర్చు చాలా ఉంది. మరి వాటి మీద డిబేట్ ఎక్కడుంది? ఓకే. ఎంతసేపు ఏం చూపిస్తున్నారంటే మేము పార్కులు కడతాం, ఇది మన నెక్లెస్ రోడ్డు చుట్టూరుగా, ఏంది లవర్స్ ప్యారడైజ్ కింద క్రియేట్ చేస్తాం ఆ గబ్బులో. సుందరీకరణ పేరుతోటి చచ్చిన శవానికి పూలు దండలు వేస్తున్నట్టుగా చచ్చిపోతున్న చెరువులకి, నదులకి మనం ఇలా కడతాం. స్టెప్ వైజ్, సెక్టర్ వైజ్ మానిటరింగ్, సెక్టర్ వైజ్ రెస్పాన్సిబిలిటీ, సెక్టర్ వైజ్ అకౌంటబిలిటీ అండ్ యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆడిటింగ్. ఇవన్నీ అయిన తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రజలకు భారం పడకుండా మనం ఎలా. ఇంకొకటి, నది పుట్టిన చోటు అది మన వికారాబాద్ కొండల దగ్గర నుంచి మొదలెట్టుకుంటే అనంతగిరి, దామిగుండం, అక్కడనే మనం నావల్ కడతామన్నాం. అవును. సిక్ ఇండస్ట్రీస్ ఏవి? పాశమైలారం కెమికల్ సిక్ ఇండస్ట్రీస్ని పరిగికి షిఫ్ట్ చేస్తాం.
రాకచర్లకు షిఫ్ట్ చేస్తున్నాం. ఎక్కడ? ద బర్త్ ప్లేస్ ఆఫ్ మూసీ అండ్ ఈసా కెమికల్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేస్తున్నాం. ఇంకేముందండి? అసలు కాంప్రహెన్సివ్ పాలసీ ఎక్కడ ఉంది? కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఎక్కడ? రైట్. ఏది లేకుండా వీళ్ళు చేస్తా ఉన్నారు. సమయ ఇదిగానే సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ముందు ఇట్స్ బాగుంది. రైట్ సార్. ఓకే, నేను వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు మరొక పర్యావరణవేత్త ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ఈ మూసీకి సంబంధించి ప్రభుత్వము ఏం చేస్తే బాగుంటుంది? అంటే మన చర్చలో వచ్చింది ఏంటంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించి జవాబుదారీతనంగా వ్యవహరించట్లేదు. ఉత్సవ విగ్రహంలాగా కొన్ని ప్లాంట్స్ను ఎస్టీపీలో నెలకొల్పుతున్నారు తప్ప మెయింటెనెన్స్ లేదు, సరైన నమూనా ఒక విధానాన్ని ప్రభుత్వం పాటించట్లేదు అన్నది ఒక ప్రధాన విమర్శ. దాంతోపాటు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఒక చర్చ. ఏం చెప్తారు సార్? అంటే రిక్లెయిమ్ చేయడం. సో ఒక ప్రశ్న మన ముందు ఏముందంటే పెద్ద ప్రశ్న, అసలు ప్రభుత్వము మూసీ నదిని ఏ వైఖరిస్తుంది? వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అబౌట్ మూసీ? మూసీ నదిగా చూస్తుందా లేకుంటే మూసీ నది యొక్క భూమిని చూస్తున్నారా అనేది ఆ ప్రశ్న వస్తుంది. అధికారులతో కానీ అక్కడెక్కడ చర్చలు జరిపితే వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పటివరకు చూడండి ఏ ప్రాజెక్టు వేసినా ఏమో ఒక రోడ్ వేస్తాము, అటుపక్క ఇటుపక్క రోడ్ వేస్తాము, రోడ్ వేసి కాంక్రీట్ చేసి సుందరంగా చేస్తామంటారు. కానీ రోడ్ ఎందుకు వచ్చిన మధ్యలో మూసీ నదిని సుందరీకరణ చేసేటప్పుడు మనకు 1999, 2000 నుంచి కూడా మూసీ నది మీద రోడ్ వేస్తామంటారు ఒకటి. ఆ రోడ్డు ఇప్పటికే ఉంది. స్కైవే ప్రాజెక్ట్ అని పోయిన ప్రభుత్వం అన్నది, ఇప్పుడు ప్రభుత్వము ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటుంది. మరి మూసీ నది సుందరీకరణలో రోడ్డు ఎట్లా వస్తుంది? రోడ్డు ఉన్న బాగా అదేంటి రోల్ ఏంది అందులో సుందరీకరణలో? అంటే ప్రభుత్వ వైఖరి నదిని సంరక్షించడానికి లేదు. వాళ్ళు ఎప్పటికీ ప్రభుత్వం ఏం చూస్తుందంటే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంది, ఆ ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఈ మూసీ నది భూమి వాడుకోవాలి అనేదే చూస్తున్నారు. అందుకే అసలు రెండే సమస్యలు మూసీ నదికి ఉన్నది. ఒకటి ఇది మనకి హైదరాబాద్ నగరంలో ఉన్న 20-25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సమస్యలు రెండు. ఒకటి కాలుష్యము, రెండోది కబ్జా, మూసీ నది కబ్జా. ఈ కబ్జా నివారించడానికి ప్రభుత్వం ఏమీ పనిచేయలేదు ఇప్పటి వరకు కూడా. పైగా అసలు కబ్జా ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వ శాఖలు కూడా వ్యవహరించింది. సో ఈ కబ్జాని ఎట్లా చేద్దాము, దానికి మరొక చట్టం తీసుకొద్దామా లేదా ఉన్న చట్టాలు అమలు చేద్దామా అని ఇప్పటి వరకు కూడా 25 ఏళ్లలో ఒక్కరోజు కూడా మీటింగ్ జరగలేదు, సమీక్ష లేదు. అంటే మూసీ నది అట్లానే ఉండాలి, మూసీ నది ఫ్లడ్ బ్యాంక్స్ ఉండాలి, మూసీ నది యొక్క వైశాల్యము అవన్నీ అలాగనే ఉంచి అప్పు సుందరీకరణ అని ఆలోచిస్తున్నాము బాగుండేది. కానీ ఆ మూసీ నది భూభాగాన్ని రీక్లెయిమ్ చేసి చేస్తామంటే అది దేనికి చేసినా, ఎస్టీపీకి చేసినా, ఆ రోడ్ కొరకు చేసినా, హైదరాబాద్ మెట్రో రైల్ కొరకు చేసినా, ఏది చేసినా కూడా సమస్య ఒకటైతే పరిష్కారం వేరే చెప్తున్నారు. ఇక అందుకే ప్రైవేట్ ఎంక్రోచ్మెంట్ పెరిగింది. ఇది ఎందుకు పెరిగింది? మనకు ఇప్పుడు హైదరాబాద్ బిల్డింగ్ రూల్స్ చాలా ఇది ఎంకరేజింగ్ ల్యాండ్ వాల్యూ పెరిగే విధంగా ఉన్నాయి.
అవును. పెరిగిపోయింది. ఇప్పుడు ఎకరా మీకు 500-600 కోట్లు ఉంటే సామాన్యుడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి భూములన్నీ వాళ్ళు ఆక్రమిస్తారు. ఇప్పుడైతే ఇంకా భూమి రేటు పెరిగినాకొద్ది ఇది ఉంటుంటే పేదలు ఇల్లు భూమి జాగా కొనుక్కోలేని వాళ్ళు కబ్జా చేసుకోవాలి. కానీ ఇప్పుడు రిచ్ పీపుల్ ఆర్ ఎంక్రోచింగ్ ఆన్ రివర్ ల్యాండ్. మీకు నుంచి నాగోల్ కింద చూస్తే 2 కోట్ల 3 కోట్ల విలువ కలిగిన భూములు వస్తున్నాయి. అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ల్యాండ్ యూజ్ పాలసీకి మూసీ నది కబ్జాకి చాలా దగ్గర సంబంధం ఉంది. దాని మీద ప్రభుత్వము ఒక ఆలోచన లేదు, లేదు అంటే అంటున్నాం. రెండవది కాలుష్యంలో మనకి ఇప్పటిదాకా వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు చెప్పారు కానీ పూర్తిగా ఏం లేదు. కానీ మనము చూడాల్సింది కాలుష్యం నివారించే ప్రయత్నము ఎక్కడి నుంచి చేయాలనేది. సాధారణంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎస్టీపీ లెవెల్ నుంచి మాట్లాడుతున్నారు. కానీ బిఫోర్ ఎస్టీపీ కూడా ఆ జనరేషన్ కాకుండా ఎట్లా చేయాలనే దాని మీద విధానాలు లేవు. ఇప్పుడు మనకు పెద్ద కమ్యూనిటీ ఉందనుకోండి, ఒక 1000-2000 అపార్ట్మెంట్లు, ఈవెన్ 500 ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఎస్టీపీ పెట్టాలని ఉన్నది. ఓకే, అది అట్లా ఇప్పటికే ఒక 2500 ఎస్టీపీలు ఉన్నాయి అంటున్నారు. అవి పనిచేయడం లేదు ఒకటి కూడా, పేరుకే ఎస్టీపీ. ఇక రెండోది ఎస్టీపీ పెట్టడానికి జాగా కావాలి కదా. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు చెప్పిన రెవెన్యూ మోడల్ లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎస్టీపీ సైజ్ ఎంత, ఆ సైజు కి కావాల్సిన భూమి ఎక్కడ ఉంది. ఇప్పుడు అత్తాపూర్ లో ఈ మధ్య కట్టారు. మనకి హైదరాబాద్ ఇప్పటికీ పెద్ద ఎస్టీపీ అంబర్పేట, అది మూసీ నది గర్భంలో కట్టింది. అత్తాపూర్ మూసీ నది గర్భంలోనే కట్టింది. అంటే బయట జాగా లేదా, జాగా పెట్టరా? మూసీ నదిలోనే ఎస్టీపీ పెట్టి ఆ నీళ్లు మళ్ళా అందులోనే కలిపితే అది ఏ లక్ష్యం కొరకు చేసినట్టు. సో ఎక్కడైనా ఎస్టీపీ పెట్టాలంటే మెయిన్ ఇష్యూ ల్యాండ్ ప్రైజెస్ అంటే ల్యాండ్ సైజ్. మనకి ఎంత సైజు పెడతాము, ఆ సైజుకి భూమి ఉందా, తర్వాత అక్కడికి ఇప్పుడు ఒక దగ్గర పెడతాము కానీ రేస్ వాటర్ జనరేషన్ ఆ ప్రాంతంలో ఉండాలి. ఇప్పుడు నిన్న మొన్న దుర్గం చెరువు మన హైకోర్టు సుమోటో తీసుకుంది దుర్గం చెరువు విషయం. అందులో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 30 MGD కెపాసిటీ ఎస్టీపీలు ఉన్నాయి, అది సరిపోదు, అక్కడ జనరేషన్ ఎక్కువ ఉండాలి. జనరేషన్ ఏది ఈ 10 ఏళ్లలో పెరిగింది. అంతకుముందు ప్లాన్ చేసిండ్రు, అది కూడా దుర్గం చెరువు లోపల కట్టింది. అవును. సో మనకు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక ప్రాంతంలో వేస్ట్ వాటర్ జనరేషన్ ఎంత ఉంటుందని అసెస్మెంట్ చేసి దానికి తగిన భూమి కేటాయింపు చేస్తలేరు. మనకు లేఅవుట్లు ఇస్తారు, లేఅవుట్ అపార్ట్మెంట్ అప్రూవల్. లేఅవుట్ అప్రూవల్ లో మీకు ఎక్కడ కామన్ ఏరియాలో కామన్ ఫెసిలిటీస్ కి జాగా లేదు. అది ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఎస్టీపీ కావచ్చు, ఇట్లా స్టేషన్ కావచ్చు. సో ఒకటేమో పొల్యూషన్ ప్రివెన్షన్ కి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏ సైజ్ దానికి అప్రోప్రియేట్ సైజ్ లో దాన్ని ట్రీట్మెంట్ చేయడము. మూడోది రైట్, నేను వస్తాను సార్ తిరిగి. ఓకే, నేను తిరిగి వస్తాను సార్. మనతో పాటు కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. సార్ కృష్ణప్రసాద్ గారు,
సహజంగా అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఈ నదుల ప్రక్షాళనకు సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఒకటి రెండు ఏమైనా ప్రస్తావించగలరా? అదే సార్, సక్సెస్ స్టోరీస్ ఏముంటాయంటే ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, నరసింహారెడ్డి గారు చెప్పారు, హ్మ్. ఇన్లెట్ ఆఫ్ ది వాటర్, ఇన్పుట్ ఆఫ్ ది వాటర్, ఈ వాటర్ని డైవర్ట్ చేయడం అనేది ఒకటి. హ్మ్. ప్రతి చోట ఎస్టీపీ అనేది, అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కంపల్సరీగా రన్ చేస్తారు. సింగపూర్లో ఏంటంటే ఎస్టీపీ మైక్రోబయాలజీ రియాక్టరే కాకుండా, ఎంబీబీఆర్ టెక్నాలజీ కాకుండా ఆర్ఓ కూడా పెడతారు. ఆర్ఓ పెట్టినందున ఆ వాటర్ డ్రింకబుల్ వాటర్ లాగా అవుతుంది. అలాగే థేమ్స్లో కానీ తతిమా నదుల్లో కానీ ఏరేటర్స్ పెట్టి వాటర్లో సిఓడి లెవెల్స్ తగ్గిస్తారు, ఆక్సిజన్ డిమాండ్ లెవెల్ తగ్గిస్తారు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారు, టీడీఎస్ని ఇన్పుట్ దగ్గరే ఆపేస్తారు. మనం అవేవి చేయకుండా మనం ఎస్టీపీలు మూసీ నది పక్కన పెట్టి అందులో ఎస్టీపీలు ఇప్పుడే సుబ్బారావు గారు ఆడిట్ చేసి చెప్పారు, ఆడిటర్ చెప్పారు, నేను 4-5 ఆడిట్ చేశాను, ఏవి పనిచేయట్లేదు, 80% పవర్ ఖర్చు ఉంది అని. ఎందుకంటే పవర్ కన్సంప్షన్ ఉంటుందంటే వాటర్ పంపింగ్కి, తర్వాత వాటర్ స్టోరేజ్కి, ట్రీట్మెంట్కి, ఎంబీబీఆర్ రన్ చేయడానికి, ఈ బయాలజికల్ రియాక్టర్ రన్ చేసి రొటేట్ చేసి స్లడ్జ్ని అక్యుములేట్ చేసి వాటర్ని ఓవర్ లేయర్ని పంపిస్తుంది. అదేమి 100% ప్యూర్ వాటర్ని పంపదు, కానీ ఉన్న దాంట్లో మురికిని కంట్రోల్ చేసి వాటర్ని పంపిస్తుంది. ఆ ఎస్టీపీ కూడా పవర్ బిల్లు కాస్ట్ అని చెప్పి మీరు పని చేయకుండా వదిలేస్తే నీ మురికి నీళ్ళంతా దీంట్లోకి పంపించేసి ఇప్పుడు కెనాల్ చేస్తామంటాం దుర్మార్గం. పైగా దుర్గం చెరువు, ఇప్పుడు చెరువుల్ని ఎస్టీపీలకి అంకితం చేయటం అత్యంత దుర్మార్గం అండి. ఎందుకంటే మానవాళి మనుగడకి బయోడైవర్సిటీ అవసరం. చెరువులు, కుంటలు ఇవి సస్యశ్యామలంగా ఉండాలి. అవి ఉంటేనే ఆ చుట్టుపక్కల పర్యావరణం ఉంటుంది, చెట్లు చేమలు ఉంటాయి. మీరు చెరువుల్ని నాశనం చేసి, చెట్లు చేమల్ని నాశనం చేసి, మన లంగ్ స్పేస్ కూడా దొరకకుండా చేసి ఏం సాధిద్దామని సార్? మనము ఏం సాధిద్దామని? లంగ్ స్పేస్ని కూడా స్పాయిల్ చేస్తే మనిషి జీవ పరిమాణం తగ్గిపోద్ది. మనిషి జీవ పరిమాణం తగ్గిపోయి గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెరువులు ఇట్లాగే కబ్జాలు చేసుకుంటా చెరువుల్లోకి మురికి నీళ్లు పంపిస్తూ ఉంటాయి. నదుల్లోకి ఇట్లాగే పంపించి డ్రైనేజ్, మీరు మూసీ నదికి రోడ్లు వేయకండి, మూసీ నదిలో డ్రైనేజ్ వేయకండి, ఈ రెండు కూడా దుర్మార్గమే. మూసీ నది మీద రోడ్డు వేయటము దుర్మార్గమే, మూసీ నదిలో డ్రైనేజ్ వేయటము దుర్మార్గమే. మూసీ నదికి పంపించే నీళ్లు మంచి నీళ్లుగా పంపిస్తే దానివల్ల ఆ చుట్టుపక్కల చెట్లు చేమలు పెరుగుతాయి. ఆ నదిలో చెట్లు చేమలు పెరుగుతాయి. నది చుట్టుపక్కల, నది బౌండరీస్లో ఇట్ షుడ్ బి గ్రీన్. ఆ చెట్లు చేమలు పెరుగుతాయి. పూర్వము మనం ఒక దీంట్లోకి వెళ్దాం, ఇతిహాసంలోకి వెళ్దాం. పూర్వకాలం నాగరికత వచ్చినప్పుడు ఈ గంగా నది, మూసీ నది ఉన్నప్పుడు మనుషులు లేరా? ఉన్నారు. అప్పుడున్న మనుషులు చేస్తున్న కాలుష్యాన్ని నది ప్రవహిస్తూ ఆ కాలుష్యాన్ని తనంతటా తాను క్లీన్ చేసుకోగలిగేది. దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. నది తనంతట తాను క్లీన్ చేసుకునే మెథడాలజీ ఉంటుంది. నది గంతులేస్తూ వెళ్తుంది. గంతులేస్తూ వెళ్ళినప్పుడు అంబియన్స్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆ రోజున ఎవడో టెక్నాలజీ మాట్లాడలేదు. ఆ రోజున ఎంతమంది మనుషుల సంఖ్య ఉంది, ఎంత కాలుష్యం మనం నదిలోకి చేసాం, నదిలోకి మన కాలుష్యం పర్సంటేజ్ ఎంత? కాలుష్యం పర్సంటేజ్ వుడ్ హావ్ బీన్ 1 to 2% ఆఫ్ ద టోటల్ రివర్ కెపాసిటీ. దాన్ని నది తనంతట తాను శుద్ధి చేసుకుంటూ వెళ్ళేది. ఇవాళ నది కెపాసిటీ ఎంతో, పొల్యూషన్ కెపాసిటీ ఎంత? వీఆర్ గోయింగ్ అప్ టు 90% or 100% విత్ హజార్డస్ కెమికల్స్ అండ్ హ్యూమన్ సివరేజ్ అండ్ ఆల్ బయాలజికల్ వేస్ట్. మనం ఒక నదిని దాంట్లో 80-90% దాకా మనం కనుక కాలుష్యం నింపితే నది ఎక్కడ బతుకుతుంది? నదిని బతికించాల్సిన అవసరం ఉంది. నదిని బతికించాల్సిన అవసరం ఎందుకుందని అంటే, వర్షాలు పడాలంటే నది బతకాల. ఇది మీరు సమయం కేటాయిస్తే ఒక అర నిమిషంలో ఒక పాయింట్ చెప్తా. చెప్పండి సార్. నదులు ఎందుకు బతకాలి అనేది చెప్పండి సార్. అరల్ లేక్ సిండ్రోమ్ అని అంటారు. మీరు గూగుల్లో వాటిలో చదవండి, అరల్ లేక్ సిండ్రోమ్. రష్యాలో అరల్ రివర్ అని ఒక రివర్ ఉంది. ఈ అరల్ రివరు సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలో కలవటం అనవసరము, నది సముద్రంలో కలిస్తే నీళ్లు ఉప్పు నీళ్ళు అయిపోతాయి. కాబట్టి
ఈ నదిని మనం వెనక్కి తిప్పుదామని ప్రయోగం చేశారు. చాలా ఒక 40 ఏళ్ల క్రితం చేసిన ప్రయోగం. నదిని సముద్రంలో కలపకుండా వెనకకి తిప్పారు. వెనక్కి తిప్పితే అరల్ రివర్ కాస్త అరల్ లేక్ అయిపోయింది, నది చెరువు అయిపోయింది. చెరువు అయిపోయాక ఎండిపోయింది. చెరువు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోయింది చెరువు? ఇది పరిశోధన చేయాలి. అంటే నది సముద్రానికి కలవటం వల్ల, నదికి సముద్రానికి ఉన్న ఒక కనెక్షన్ వల్ల వాటర్ ఇన్పుట్ టు ది సీఏ కాకుండా సీ వాటర్ కూడా లేక్లో రివర్లోకి వస్తూ ఉంటుంది. ఓకే. రావటం వల్ల అండర్ గ్రౌండ్ యాక్విఫైర్స్ చార్జ్ అవుతూ ఉంటాయి. ఈ యాక్విఫైర్ బెడ్ అలా నిలబడి ఉండటం వల్ల దీని మీద చెట్లు చేమలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల వర్షం పడుతూ ఉంటుంది. దానివల్ల వర్షం వల్ల నదిలో నీళ్లు వస్తాయి. నదిలో నీళ్లు రావాలంటే చెట్లు ఇవన్నీ ఉండాలి. మీరు చెట్లను చంపేసి అన్నిటిని చంపేసి నదిని ప్లాట్లు చేసి తర్వాత తాగడానికి నీళ్లు లేవంటే నిజంగా దుర్మార్గం. కేప్ టౌన్కి అయిన పరిస్థితి మనకు వస్తుంది. కేప్ టౌన్లో వాటర్ డిస్కనెక్ట్ చేశారండి నిన్న మొన్న. ఇళ్లకు వచ్చే నల్లాలు బంద్ అయిపోయినాయి. ఆ పరిస్థితి రాకూడదంటే మూసీ నదిలోకి వచ్చే నీళ్ళని సుబ్బారావు గారు చెప్పినట్టుగా, నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కాలనీలో ఉన్న ఎస్టీపీలు పనిచేసేలాగా చూడాలా. అవి పనిచేయడానికి ఇన్సెంటివ్లా ఏమిటి, స్ట్రిక్ట్ నామ్సా? ఎందుకంటే మనకి భారతదేశంలో కొంచెం కర్రపెత్తనం కూడా అవసరం. క్యారెట్ అండ్ స్టిక్ గో టుగెదర్. క్యారెట్ అండ్ స్టిక్ గో టుగెదర్. ఇది చేసి కాలనీల్లోనే శుద్ధీకరణ చేసి నదిలోకి నీళ్లు పంపాలా. ఆ తర్వాత ఆ రకమైన నీళ్లు, మంచి నీళ్లు నదిలోకి రావాలా. ఈ కాలనీలో శుద్ధీకరణ చేసేది నేను చెప్పేది చిన్న చిన్న ఎస్టీపీ ప్లాంట్లే కావచ్చు. ఐఆమ్ ప్రిపేర్డ్ టు గివ్ టెక్నాలజీ. మీ కాలనీలో ఎస్టీపీ కావచ్చు, మీ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్టీపీ కావచ్చు. మీది ఎక్స్పెండిచర్ మోడల్ నుంచి రెవెన్యూ మోడల్కి మారుస్తాం. మీది ఎక్స్పెండిచర్ మోడల్ నుంచి రెవెన్యూ మోడల్కి మారుస్తాం. మీ నుంచి కావాల్సింది మాకు చిత్తశుద్ధి ఒకటే. టెక్నాలజీ మేము ఇస్తాము, మీ దగ్గర చిత్తశుద్ధి కావాలి. ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ మోడల్కి మారుస్తాం. అప్పుడు అది శుద్ధీకరణ జరుగుద్ది ప్రాపర్గా. జరిగి ఆ నీళ్లు నదిలోకి వస్తే నదిలాగా గంతులేయాలండి. నదిని ఉసూరు అనిపించి మురికి భారాన్ని మోస్తూ ముసలి వయసుగా వెళ్తా ఉంటే ఎన్నాళ్ళు ఉంటుంది ఆ నది చెప్పండి? అవును సార్, రైట్. నదీ సహజత్వాన్ని కాపాడాలి, దాని సహజ ప్రవాహాన్ని కూడా నిలిపే ప్రయత్నం జరగకూడదు. సార్ సుబ్బారావు గారు, అంటే ఇంతకుముందు మన చర్చల సందర్భంగా జనాభా పెరుగుతోంది, నగరీకరణ పెరుగుతుంది, ఈ కబ్జాలు, ఈ అన్ని సమస్యల వల్ల కూడా మూసికి సమస్య తలెత్తుతూ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ నగరాలు అనేటివి గ్రోత్ ఇంజన్స్గా ఉన్నాయి, ఇక్కడ ఒక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జనాలు వస్తూ ఉంటారు అన్న ఒక వాదనను తెర మీద తీసుకొస్తూ ఉంది కదా సార్. అంటే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఈ మూసీ వర్సెస్ హైదరాబాద్ అన్న ఒక డిబేట్ను కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దీన్ని ఎట్లా అధిగమించాలి సార్? మరి ఎప్పుడైతే నీరు వర్సెస్ నాగరికత అన్న డిబేట్ వచ్చిందంటే ఆ నాగరికత క్లోజ్ అయిపోయే కాలం వచ్చిందండి సిగ్నేచర్. ఎందుకంటే నీటి మూలంగా, నదీ మూలంగానే నాగరికత పెంపొందించి సింధు నాగరికత అంటారు. అవునా? అవును. ఎవడు కూడా హైదరాబాద్ నాగరికత అనడు. కొంచెం ఆలోచనలు చేయాలి. అది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏది తెలుసా? ఎక్కడైతే మనం ఇంజనీరింగ్ని, సైన్స్ని, ఇప్పుడు ఏముంది, ఇంజనీర్ కానీ, సైన్స్ కానీ, ఇంకోటి కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసరే. నేను ఈ బాధ 46 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అవునా? అవును సార్. ఆయన ఏది చెప్తే అదే. ఇందాకే కృష్ణప్రసాద్ గారు ఒకటి చెప్పారు, క్యాస్కేడింగ్ సిస్టమ్ అని. అంటే నీరు ఒరవళ్ళు దొక్కుతూ ముందుకెళ్తుంది. ఇది వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్. దీని పై భాగం అనంతగిరి కొండల్లో ఇంకా ఉధృతంగా నీళ్లు దుంకుతూ వస్తాయి. అది దుంకే ప్రతి చోట కూడా ఆక్సిజన్ని తీసుకుంటుంది. మనకి హెచ్ఎండిఏ అండర్లో సుమారుగా 4000 చెరువులు ఉండేవి. 4000 చెరువుల్లో
నీరు బయటకు వస్తున్నప్పుడు దుంకుతూ బయటికి దుంకేది. మక్త దుంకింది అని అంటారు, అలుగు బారింది అంటారు, అలుగు నుంచి నీరు దుంకుతోంది అని అంటారు. ఇప్పుడు ఒక చెరువుకి ఉన్న కనెక్షన్సే తెంపేసి మీరు 1996లో అనుకుంటా సరూర్ నగర్లో జీవో ఇష్యూ చేసి మరీ అలాట్ చేశారు ల్యాండ్. చదువుకున్న వాళ్ళు కాదా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్? యూనివర్సిటీస్ లేవా సంప్రదించడానికి? మనము న్యాచురల్ సిస్టమ్గా ఏదైతే ట్రీట్ అవుతూ పోతున్నదో ఇప్పటికి కూడా మూసీని బాగుపరచాలి అని అంటే మూసీలో ఈ 4000-3000 చెరువులే అంతర్భాగం. వీటిని మీరు పునరుద్ధరించుకోండి. కొంత కాకపోతే కొంత శాతమైన మీకు కాలుష్యం తగ్గుతుంది. అసలు మీరు నదిని ఒక జీవ వస్తువుగా మనం చూడడం లేదు. నదిని కేవలం ఒక డెడ్ వాటర్ బాడీ కింద చూస్తుంది. అవునా? అవును. ఇది ట్రీట్ చేసేద్దాం, ఈ కెమికల్ పెట్టేద్దాం, ఇది తీసేద్దాం అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. నీరు జీవజలం అన్నారు. అవునా? అవును. మరి నీరు జీవజలం అయినప్పుడు జీవశాస్త్రంతో దాన్ని ఎందుకు పునరుద్ధరించరు? ఊరికే కబుర్లు చెప్పుకోనికేనా? రాముడు బాగున్నాడు అని చప్పట్లు కొట్ట, కృష్ణుడు బాగున్నాడు అని చప్పట్లు కొట్ట హిపోక్రసీలో బతుకుతున్నాం. మనం చూడాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎ వాటర్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద లేక్ ఆర్ ఇన్ ఎ రివర్స్ ఫార్మ్, ఇట్స్ physical, biological, hydrological, qualitative, quantity, plus its social and economic. ఈరోజు తెలుసా ఉప్పల్ నుంచి మొదలెట్టుకుంటే కిందికి వెళ్తే మీకు సుమారుగా ఒక 30 చదరపు కిలోమీటర్ల పైగా వరి పండడం లేదు. అది 20 ఏళ్ల నుంచి జరుగుతుంది. మరి ఇందులో మురికి నీరు పోవద్దు, నేను సాయంత్రం పోయి ఆడ కూర్చోవాలా అనుకుని కలలు కనుక్కొని మంత్రులకి ఆఫీసర్లకు నేను చెప్పేది ఏంటి, ఎక్కడెక్కడైతే అసలు వరి పంటే నాశనం అయిపోయింది, మూసి ప్రక్షాళన ద్వారా వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తాము అని అనమనండి. చేతులెత్తి దండం పెడతా. ఏందండి తమాషా అయిపోయి. మీరు ఇందాక కృష్ణప్రసాద్ గారికి అన్నారు, మీరు ఎప్పుడు వెళ్ళి చెప్పరా? మేము ఎందుకు చెప్పాలండి? మీ టీవీలో చెప్పట్లేదా? టీవీ కనబడలేదు కదా, పేపర్లో స్టేట్మెంట్ రా, మీరు అంతెందుకు? నా చేత 2018లో ప్రభుత్వం రిపోర్ట్ మీరు ఇందాక నుంచి చూపిస్తున్నారు నురగ. అవును. అవును సార్. ఆ నురగ వల్ల ప్రమాదం, నురగ నివారణ పైన ప్రభుత్వం నా చేత రిపోర్ట్లు రాయించుకొని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంది. మరి అమలు ఎందుకు చేయట్లేదండి? మరి మీరు ఇవ్వరా అంటే మేము పోయి ఆడపోయి నిలబడి ఇదేమన్నా శ్రీకృష్ణ దయాళ దర్బారా కాదు. అంటే కనీసం అంటే ఎటువంటి నిపుణులు ప్రభుత్వం దృష్టికి ఇటువంటి తీసుకొచ్చినప్పుడు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ మూసీ విషయం సార్, ఎస్పెషల్గా హైదరాబాద్ వరకే పరిమితం చేస్తూ ఉన్నారు మూసీ. మీరు అన్నట్టుగా వ్యవసాయం గురించి పట్టించుకోవట్లేదు. హైదరాబాద్ బాగుండాలి, హైదరాబాద్. మీరు ఇప్పుడు అంటున్నారు, మిమ్మల్ని అడ్డవెళ్తుంటారు, మూసీని ప్రక్షాళన చేయాలి అని అంటే అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కృష్ణలో కలిసే వాడేపల్లి దాకా దీనికి 3 పెద్ద ఉపనదులు ఉన్నాయి. అందులో ఒక పెద్ద ఉపనది ఆలేరు. తెలంగాణలో ఆలేరు పాటలు ఎన్నో వచ్చాయి. వరదలు వచ్చి ట్రైనే కొట్టుకుపోయింది. అవును సార్. మన సికింద్రాబాద్లో టాకీస్ ఓనర్ అంజయ్ గారు చచ్చిపోయాడు కూడా. అవునా? మరి ఈ ఉపనదుల్ని ఎలా పునరుద్ధరిస్తారు? ఎందుకంటే అవి మూసి పరివాహిక ప్రాంతానికి అంతర్భాగాల. మూసీ నది ప్రక్షాళన అంటే అనంతగిరి పద్మనాభ స్వామి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే వాడేపల్లిగా రమ్మనండి డిబేట్. వీఆర్ రెడీ, వీ కెన్ గివ్ దెమ్ ది ఐడియాస్. ఇంకొకటి తెలుసా,
ఇందాక కృష్ణప్రసాద్ గారు కూడా అంటా ఉంటే నేను అయ్యే కృష్ణప్రసాద్ గారు మీరు ఏమనుకోవద్దు పెద్దలు, మనం ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానీ గ్రౌండ్ లెవెల్ వర్క్ బ్యాక్గ్రౌండ్స్ కానీ వచ్చిన వాళ్ళు మనం ఏదో ఒక కన్సర్న్ తోటి చెప్తాం. ఈరోజు ప్రభుత్వాల్లో ఏమైంది తెలుసా, నా కన్సల్టేషన్ ఫీజ్ 3 crores, అప్పుడే మనతో మాట. ఓకే రైట్. ఓకే అవును, నేను మన ఈ స్వతంత్ర టీవీ దాకా చెప్తున్నాను, ఎస్ మై ఫీజ్ ఇస్ 3 crores. నా రిపోర్ట్ వెబ్సైట్లో పెట్టుకొని పూజ చేస్తున్న వాళ్ళతోటి నేనేం పోయి చెప్తానండి. రైట్ చెవిటివాడి ముందు శంఖం ఊదిన. రైట్ 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 ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. కృష్ణప్రసాద్ గారు, చివరిగా అంటే ఒకవైపు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, మరొక వైపు ఇప్పుడు అంటే ఈ విదేశాల్లో ఎక్కడైతే ఈ పర్యావరణం మీద అవేర్నెస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాస్త నదులు బతుకుతున్నాయి, కానీ మన వంటి దేశాల్లో మన వంటి ప్రాంతాల్లో ఈ నదులను పట్టించుకోకపోవడానికి ప్రజలు కూడా కారణమే కదా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు నరేష్ గారు, మనం అందరం నీళ్లు తాగుతుంటాం కదా, బాటిల్ వాటర్. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది 20 రూపాయల కన్నా ఎక్కువకి అమ్మకూడదని కదా. అవును. కానీ కొన్ని హోటల్స్లో మనం 400 రూపాయలు పెట్టి 1400 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ అని గ్లాస్ బాటిల్ అమ్ముతారు. ఇది స్విట్జర్లాండ్ జెనీవా నుంచి పట్టుకొచ్చింది అని దాని మీద రాసి ఉంటుంది. దాని మీద ప్రాసెస్ రాస్తాడు. జెనీవా లేక్లో నీళ్లు స్టిల్ వాటర్ అంటే మేము ఎలాంటి ఆరో పెట్టలేదు, దీంట్లో నుంచి ఏమీ చేయలేదు, నదిలో నీళ్లు యాజ్ ఇట్ ఈజ్ గా పట్టి తెచ్చి మీకు ఇస్తున్నాము. ఆ నదిలో దాన్ని నది అంటారు వాళ్ళు, జెనీవా రివర్ అంటారు, జెనీవా లేక్, ఎందుకంటే చాలా పెద్దది, వందల వేల కిలోమీటర్లు ఉంటుంది, చాలా పెద్దది, 100 కిలోమీటర్లు. దాన్ని రివర్ అంటారు, లేక్ అంటారు, ఎందుకనంటే మౌత్ ఆఫ్ సీకి ఇది కనెక్షన్ లేదు. స్విట్జర్లాండ్ ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అందులో నేను ఎందుకు చెప్తున్నానంటే శుద్ధీకరణ ప్రపంచంలో ఎలా ఉంటుంది అని. ఆ జెనీవా లేకులోకి ఏ కాలనీ స్ట్రీట్ సివరేజ్ వాటర్ వెళ్ళదు, ఏ ఇండస్ట్రియల్ వాటర్ వెళ్ళదు. మీకు ప్రపంచంలో అతిపెద్ద డైరీ ఫామ్, డైరీ ప్రోడక్ట్స్ తయారు చేసే నెస్లే హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్. ఎన్నో ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ చేసే నోవార్టిస్ హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్. ఎనర్జీ జనరేట్ చేసే ఏబీబీ, ఏషియన్ బ్రౌన్ బ్రెవరీ, దాని హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్. ఇన్ని ఉన్నా వాళ్ళ చెరువుని కాపాడారు కాబట్టి ఆ చెరువు నీళ్లు ఎలాంటి ఖర్చు లేకుండా 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి మన పాలకులు. మన నీళ్లు ఈసా మూసా నది యొక్క నీళ్లు చాలా పవిత్రమైన నీళ్లు. ఆ నీళ్లతో మీరు చాలా విన్యాసాలు చేయొచ్చు. ఆ నీళ్లు తాగితే వచ్చే, ఇప్పుడు మేమంతా గండిపేట నీళ్లు తాగి పెరిగిన వాళ్ళం అండి సార్. ఆ రోజున మరి మేము పుట్టి పెరిగేటప్పుడు మంజీరా లేదు, ఈ మినరల్ వాటర్ బాటిల్స్ లేవు, ఆర్వోలు కూడా లేవు. గండిపేట నీళ్లు తాగి బతికాము కాబట్టి మాలో ఇంకా నిజాయితీ ఉంది. సో నేను అనేది ఏంటంటే ఆ మూసీ నదికున్న ప్రత్యేకతని మనం వివరించగలిగితే, ఈ నీళ్లు తాగితే వచ్చే లాభాల గురించి వివరించగలిగితే, మన నీళ్లు కూడా 400కి అమ్మొచ్చు, దాన్ని డ్రైనేజ్ చేయకండి. ఇది దండం పెట్టి కోరేది. దీనికి మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం సుబ్బారావు గారు చెప్పారు. నేను మా కన్సల్టెన్సీ ఫీజు 3 కోట్లు అడగం, మీరు కూర్చోబెట్టి మాట్లాడి చిత్తశుద్ధితో పని చేస్తామని చెప్పండి, మేము ఫ్రీగా మీకు పని చేసి చూపిస్తాం. ఏమవుతుందంటే ఈ కన్సల్టెన్సీ ఫీజులు రాసుకోవటము, పంచుకోవటము, అంటే కొంతమంది అధికారులని వెళ్ళి పోషించడం కోసం సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యల్ని వాళ్ళు బతుకు తెరువు కింద మార్చుకుంటారు. ఒక సమస్యని బతుకు తెరువు కింద మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సమస్య బతుకుతూ ఉంటుంది, బతుకు తెరువు బతుకుతూ ఉంటుంది. అది కాకూడదు. రైట్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది డిబేట్. ఇది అంటే ప్రధానంగా అటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రజలు కానీ చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ మూసీ వంటి నదులను రక్షించుకుంటేనే హైదరాబాద్ వంటి నగరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక సందేశాన్ని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ మన మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణప్రసాద్ మోటూర్ గారికి, వారితో పాటు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ బివి సుబ్బారావు గారికి, వారితో పాటు మరొక పర్యావరణవేత్త ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.